ఇప్పుడే ఆలూరుకు సంబంధించిన ఒక ఇన్సిడెంట్ జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అక్కడ పరిస్థితి, ఒక అబ్బాయి 20 ఏళ్ళ పిల్లోడు, వాళ్ళ అమ్మకి 12 ఇయర్స్ తర్వాత పుట్టాడు అబ్బాయి. సూసైడ్ చేసుకోవడానికి ఏదో పురుగుల మందు తాగినాడు. అసలు అంత పరిస్థితి ఎందుకు? ఒక అమ్మాయి కొరకు ప్రాణాన్ని పోగొట్టుకోవాలన్నటువంటి పరిస్థితి అవసరమా? తల్లి ప్రేమ కంటే కూడా అమ్మాయి ప్రేమ ఎక్కువైపోయింది. ఇవాళ హాస్పిటల్కి మరి అమ్మాయి రాలే, తల్లి తండ్రి గోడాడుతున్నారు. వాళ్ళు ఒక్క రోజులోనే 1,50,000 రూపాయలు అయిపోయినాయి. ఎక్కడో ప్రైవేట్ హాస్పిటల్లోని ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి కర్నూలుకి తీసుకొచ్చినారు. అతను ఒలిగమ్మ టెంపుల్లో పూజారి అంట. పాపం ఎంత సంపాదిస్తారు వాళ్ళు. తల్లిదండ్రులకు చేయాల్సిన వయసులో వీళ్ళు ప్రేమ నిమిత్తమై ఇలా సూసైడ్ చేసుకోవడము ఎంతవరకు సమంజసం? ఈ ప్రేమ ఇట్లాగే చాలా సిచ్యువేషన్స్ డైలీ వింటూనే ఉన్నాం. దీనికి ఎండ్ లేదా? పిల్లలకి ఎప్పుడు అర్థమవుతుంది? వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ పిల్లలు చేస్తే వాళ్ళు ఇలాగే చేస్తే ఎట్లుంటుంది అనే ఆలోచన కూడా వాళ్ళకి రాదా అని అనిపిస్తుంది. ఇట్లాంటివి కట్ చేయాలంటే ఏం చేయాలా? ఎంత ఘోరంగా ఉందంటే తల్లి తండ్రి విల్లవిల్లాడిపోతున్నారు. ఒక్కటే కొడుకని ఎంత బాధపడుతున్నారు. కొడుకును పుట్టించుకునేది ఈ బాధ అనుభవించాలి నా వాళ్ళు. ఆ అమ్మాయి ప్రేమ తల్లి ప్రేమ కంటే అంత పెద్దదా? తల్లి చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పించింటుంది. అన్ని కోరికలను అంచుకొని బిడ్డలు బాగుండాలని చెప్పి కడుపులో ఉన్నప్పటి నుంచి పెరిగి పెద్ద అయ్యే వరకు కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి వాళ్ళ యొక్క కష్టాలను ఎదుర్కొని పెంచి పెద్ద చేసింటారు. అవన్నీ వీళ్ళకి గుర్తురావా? చాలా బాధాకరం. ఇలాంటివి తగ్గించడానికి ప్రయత్నం చేయాలనే ఒక చిన్న కోరిక.